హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీహోమ్ స్టైల్. ఈరోజు రాజీహోమ్ స్టైల్లో కోడిగుడ్డు శనగపిండి కాంబినేషన్తో దోశ రెసిపీ ప్రిపరేషన్ వీడియో అండి. సింపుల్ ప్రాసెస్లో జస్ట్ ఒక 5 మినిట్స్లో మంచి టేస్టీతో కోడిగుడ్డు శనగపిండి దోశని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. ఈ దోశ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎగ్ ఆమ్లెట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇక్కడ లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఒక చిన్ని బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను, మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు మైన సన్నగా తురుముకున్న ఉల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఎంత సన్నగా తురుముకుంటే అంత మేలండి, ఆమ్లెట్ బాగుంటుంది. ఈ విధంగా సన్నగా తురిమేసుకున్న ఉల్లి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వామును వేసుకోవాలి. వాముకు బదులు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడాను కూడా వేసుకోవాలి. వంట సోడా వేయటం వల్ల దోశ మంచి టేస్టీతో ఉబుకుతూ వస్తుందండి. ఇందులో చిల్లీ పౌడర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇందులోనే 1 కప్పు మైన శనగపిండిని వేసుకోవాలి. 2 ఎగ్స్కి 1 కప్పు శనగపిండి పడుతుందండి, మరీ ఎక్కువ ఏం వేసుకోవద్దు, జస్ట్ 1 కప్ అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసేసి పిండినంతా దోశ బ్యాటర్కి సరిపడే విధంగా చూసుకొని కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం దోశకి ఏ విధంగా బ్యాటర్ని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. వాటర్ అయితే కొద్దిగా పడుతుంది, ఎక్కువ ఏం పట్టదండి, వాటర్ కొద్దిగా అయితే పడుతుంది. ఇలా చక్కగా కలిపేసిన తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. వంట సోడా వేసాం కదా, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే దోశ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా పక్కన పెట్టేద్దాము. ఈ కోడిగుడ్డు శనగపిండి దోశని పిల్లలకి స్నాక్ ఐటమ్గా పెట్టచ్చండి. ఈవినింగ్ టైము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లేదా రైస్లోకి అయితే మనం ఏదైనా పప్పుచారు, తాలింపులు వంటివి చేసుకున్నప్పుడు రైస్లో నంచుకోవటానికి కూడా చాలా బాగుంటాయి. 10 నిమిషాల తర్వాత స్టవ్ పైన దోశ పెంకు ఉంచేసి పెంకు చక్కగా కాలిన తర్వాత దీనిని దోశగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. 1 సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ ఓవర్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే ఈ దోశ చక్కగా వస్తుంది. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో శనగపిండి కోడిగుడ్డు కాంబినేషన్తో మనం దోశను వేసుకునే ప్రాసెస్. ఈవినింగ్ టైం అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకైతే నేను ఈవినింగ్ టైం చేసి పెడతాను. ముందే చెప్పాను కదా, ఇవి యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎగ్ ఆమ్లెట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటాయండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా అందరూ ఒకసారి ట్రై చేయండి. మరి మీకు నేను చేసిన ఈ కోడిగుడ్డు శనగపిండి కాంబినేషన్తో వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.